నిన్నగాక మొన్న ట్రంప్ ఓ యుద్ధాన్ని ఆపేశాను, ఇంకో యుద్ధాన్ని కూడా ఆపేస్తానన్నాడు. ఆపిన యుద్ధం ఏంటంటే హమాస్, ఇజ్రాయెల్. ఇంతవరకు అదేం పరిష్కారం లభించలేదు. వాళ్ళు 45 మందిని విడుదల చేస్తానన్నారు. 20 మందిని విడుదల చేశారు. మిగతా వాళ్ళు చనిపోయారు. ఆ శవాలు అప్పచెప్తా ఉన్నారు. శవాలు కూడా 4 అప్పచెప్పారు. అంటే ఇంకా మిగతా శవాలన్నీ అక్కడే ఉన్నాయి. వాళ్ళేంటి మహిళలు. ఆ శవాలు ఇస్తే గనక ఆ మహిళల మీద అత్యాచారాలు చేసి తీవ్రంగా హింసించి చంపారు వాళ్ళు. కాబట్టి అది పోస్ట్ మార్టంలో బయటపడితే దాని ఆధారం చేసుకుని రేపు పొద్దున ఇజ్రాయెల్ ఇరగదీస్తుంది వీళ్ళని. అందుకని ఆ శవాలను కూడా అప్పచెప్పట్లేదు. ఇప్పటిదాకా తమ బందీలను విడిపించుకోవాలంటూ ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు రేపు ఆ శరీరాల మీద వాతలు, జరిగిన అత్యాచారాలు చూస్తే గనక వెళ్ళి హమాస్ని ఏదో ఒకటి చేసేయండి అని మళ్ళీ అదే ఇజ్రాయెల్ పౌరులు తిరగబడతారు, పోరాడతారు. కాబట్టి అక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు. అంతవరకు కూడా నేను అక్కడి నుంచి కదలనని చెప్పి ఇజ్రాయెల్ సైన్యం అక్కడే కోసం కూర్చుంది. అంటే పేరుకి నామకే వస్తే 20 దేశాధినేతలు కలిపి కుదిర్చినటువంటి శాంతి ఒప్పందం తుస్సుమంది ఓ తీవ్రవాద సంస్థని కంట్రోల్ చేయలేని దద్దమ్మలుగా మారిపోయారు. అది ఒక ఎత్తు అయితే, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ఆపుతానన్నాడు. ఆయన అన్న తర్వాత యుద్ధం ఫ్లేర్ అప్ అయింది. నిన్న పాకిస్తాన్లోకి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన యుద్ధ ట్యాంకులు వచ్చేసినాయి ఏకంగా. అది కంట్రోల్ చేయలేకపోయారు. పాకిస్తాన్ సైన్యం పారిపోయింది ఆ ప్రాంతాల నుంచి. అందుకే దర్జాగా లోపలికి వచ్చేసినాయి. అలాగే పంజాబ్ దాకా వచ్చేసినటువంటి తాలిబాన్లను చూసాం. వీళ్ళు కాల్చాం, మేము 40-50 మంది తాలిబాన్లను లేపేశామని చెప్పి పాకిస్తాన్ సైన్యం చెప్తే 100 మందికి పైగా పాకిస్తాన్ సైన్యాన్ని చంపేశామంటూ ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. మాటలు ఇట్లాగే ఉంటాయి. యుద్ధంలో ఎవరికి వాళ్ళదే కరెక్ట్. బట్ ఇద్దరి మధ్య యుద్ధం అయితే ముదిరి కనబడుతుంది. పాకిస్తాన్ సైన్యం కకావికలమై పారిపోతున్నటువంటి వేళ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబాన్ సైన్యం పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టిస్తున్నటువంటి వేళ ఇక గ్రౌండ్ అటాక్ అయితే వల్ల కాదు, పాకిస్తాన్ ఓడిపోక తప్పదు. అందుకే ఎయిర్ అటాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. తాలిబాన్లను దెబ్బ కొట్టడానికి చూస్తుంది. యుద్ధం ఇంకా ముదిరి కనబడుతుంది.